లక్ష్మి బావా, లక్ష్మి మంటల్లో ఉండిపోయింది, మంటల్లో ఉండిపోయింది బావా. బావా నన్ను వదిలిపెట్టు బావా, నేను లక్ష్మితో పాటు. నన్ను వదిలిపెట్టు బావా, నేను లక్ష్మితో పాటు. ఇంకా నువ్వు మర్చిపోయిందా? నువ్వు సచ్చి సాధించేది ఏమిటి? పాప కోసమే బ్రతకాలి. నువ్వు దిక్కులేనివాడివి కాదు, నీ బిడ్డ దిక్కులేని కాదు. ఊరికి అలా దిగులు పడి కూర్చునే ప్రయోజనం. దిగులు పడక ఏం చేయమంటాం? ఏదో ఒకటి చేయాలి కదా. చేయడానికి మన చేతులు ఏమైనా ఉండాలి కదా. మీ చెల్లాయి దగ్గర ఇంకో జత గాజులు మిగిలిన్నాయి. అవి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దాం. బావా गणपतिकं हवामहे कविं कवीनाम् उपमस्तमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः పెళ్ళంటే ఇద్దరు మూడు పిల్లలు అంటే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉంటారన్నమాట. ఓం శుభహోర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే గో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారగతాం ధ్రువం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తః సుముహూర్తస్తు. ఓం మాంగళ్యం తంతుకానేన మమ జీవన హేతునా కంఠే భద్రాణి శుభగే దేవ శరదాం శతం. మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తశ్చిర్భవంతో మహాంతో న గృహంతో. ఓం వరుణస్య విరాట్ యజ్ఞస్య వంతిః ప్రజాపతేరనుమతిః మిత్రస్య శ్రద్ధా సవితుః ప్రసూతిః సూర్యస్య మరీచిః చంద్రమసో రోహిణి ఋషీణామరుంధతే రోచమానశ్య. అరుగు అక్కడ. ఏమిట్రా ఏమిట్రా ఇది? పెళ్లి చేసుకున్నాం. పెళ్ళా? మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి? మేమిద్దరం ఎప్పుడు విడిపోకుండా. ఇది పెళ్లి కాదు బావా, నిజానికి ఇది స్వయంవరం. మన మనసులో ఏమనుకుంటున్నావో అది వాళ్ళు చేసేశారు. నువ్వు గాని నేను గాని ఆ భగవంతుడు గాని కాదనడానికి వీల్లేదు. ఆశీర్వదించవలసిందే. ఏమయ్యో ఫోటోగ్రాఫర్ రా, ఫోటో రావే ఇలా రా. హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం, హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం. అన్నీ అందరి కోసం, నువ్వన్నది నా కోసం, నేనున్నది నీ కోసం. సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం, అన్నీ అందరి కోసం, నువ్వన్నది నా కోసం, నేనున్నది నీ కోసం.
తలిరాకులు మొగ్గలుగా చిరు మొగ్గలు పువ్వులుగా అవి నీ చిరునవ్వులుగా మారేను. నెలవంకే జాబిలిగా జాబిలి వెన్నెలగా అది నీ కొన చూపులుగా తోచేను. నీ చూపులలో నా నవ్వులలో మధురిమలే పెరిగేను. సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వు అన్నది నా కోసం నేనున్నది నీ కోసం. నీ అలకే సింధూరం నీ పలుకే సంగీతం నీ సొగసే అందాల బృందావనం. నీ మాటే మకరందం నీ మనసే మందారం నీ ఎదలో అణువణువు నా సొంతం. తీయ తీయనిది వసివాడనిది మన ఇద్దరి అనుబంధం. హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీ కోసం. సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీ కోసం. బావా ఏమిటి బావా? ఓ సలహా చెప్పాలి. ఏమిటి? ఇప్పుడిప్పుడే మన కంపెనీ పైకి వస్తోంది కదా, ఈ రోజుల్లో దేనికైనా పబ్లిసిటీ చాలా అవసరం. అంచేది కొత్త సంవత్సరానికి క్యాలెండర్ వేయిద్దాం అనుకుంటున్నాను. ఈ బొమ్మ అయితే ఎలా ఉంటుందో చెప్పు. బావా, ఇప్పుడిప్పుడే మన పైకి వస్తున్న ఫ్యాక్టరీ నువ్వే కదా చెప్పావు. ఈ బొమ్మలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? లక్షణంగా ఏ రాముడో కృష్ణుడో లక్ష్మీ బొమ్మ అయితే పెట్టుకుంటారు కానీ. సార్ దేవుళ్ళ ఫోటోలు ప్రతి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. బావ చెప్పినట్టు చెయ్యి. బావా అర్జెంట్ గా రా. ఏమిటి బావా? చెప్తాను అలా చూడు. వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నిన్ను కూడా అలా కూర్చోబెట్టుకుని స్కూటర్ మీద శిఖరాలు వెళ్ళాలనిపిస్తుంది. ఫ్రీకి ఒక కారు కొనివ్వకూడదు? నేను బొత్తిగా డ్రైవర్ని అయిపోయాను. సినిమాకి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, పార్క్కి వెళ్ళాలన్నా, చివరికి మల్లెపూలు కొనుక్కోవాలన్నా టక్కున ఫోన్ చేస్తుంది స్కూటర్ ఇస్తున్నామని. నేనే డ్రైవర్నే. ఓరి అమాయకపు తల్లుడు, ఈ లోకంలో ప్రతి పెళ్ళానికి ప్రతి మొగుడు డ్రైవరే. కారులో ఉన్న వాళ్ళంతా కారులోనే తిరగక్కర్లేదు. పెళ్లి కావలసిన వాళ్ళకి, పెళ్లి అయిన వాళ్ళకి స్కూటర్ అయితే అందులో కొన్ని ఉపయోగాలు. కారులో అయితే పక్క పక్కనే కూర్చోవచ్చు, ఇదైతే హత్తుకుని కూర్చోవచ్చు. ఆ హత్తుకోవడంలో వీరి వేడి వారికి, వారి వేడి వీరికి సరఫరాయి అది ప్రేమగా మారి అది పెళ్లిగా రూపొంది. ఇంకా చెప్పాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది స్కూటర్ దాని ఉపయోగాల గురించి. నాకు ఇప్పుడు టైం లేదు, ఢిల్లీ నుంచి వచ్చా. త్వరగా ఢిల్లీ నుంచి వచ్చే బాబు, నువ్వు ఇంటికే వెళ్ళేది దారిలో నన్ను ఆడిటర్ గారి డ్రాప్ చేసి వెళ్ళు. నిన్ను స్కూటర్ మీద డ్రాప్ చేయాలి? అవునరా, చాలా సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? ఏమిటి సిగ్గు? నన్ను ఎక్కించుకుని తిప్పడానికి లేని సిగ్గు మాయని తీసుకెళ్ళడానికి వచ్చిందా? రెండు మాయ నేను తీసుకెళ్తాను. నువ్వైతే ఎక్కడ తింటావు తెలుసా? సరాసరి అక్కడ తింటా. అయ్యా అయ్యా, శుభవార్త శుభవార్త. ఏమిటి? ఏమీ లేదు, మార్కెట్ లోకి చాకో డ్రింక్స్ అని కొత్త ఏజెన్సీ ఒకటి వచ్చింది. దానికి లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి అంతా ఓకే చేసేశాను. బాగా మార్కెట్ అవుతుందంటావా? మార్కెట్ మీరు